హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రంగనాయకమ్మ విరచిత అంశంగా దేవుళ్ళు భక్తి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. దేవుళ్ళు భక్తి. ఇక వినండి. రంగనాయకమ్మ విరచితం. బిడ్డ పుట్టినప్పుడు ఆ మెదడులో ఏ ఆలోచన ఉండదు, ఆ మనస్సు మీద ఏ ప్రభావము ఉండదు, ఏ విశ్వాసాలు ఉండవు. కానీ అప్పటికే బిడ్డ చుట్టూ ఒక సమాజం ఉంటుంది. దానికి కొన్ని నీతులు, కొన్ని ధర్మాలు, కొన్ని అలవాట్లు, కొన్ని విశ్వాసాలు అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఈ బిడ్డ కూడా రోజురోజుకి తన చుట్టూ ఉన్న జీవిత విధానం ప్రకారం, సంప్రదాయాల ప్రకారం పెరుగుతూ ఉంటాడు. తన చుట్టూ ఉన్న మనుషులు వారు చేసిన దాన్నే తను చేస్తాడు. చుట్టూ ఉన్నవాళ్ళు నమ్మిన దాన్నే తను నమ్ముతాడు. సమాజ ప్రభావానికి అతీతంగా ఏ బిడ్డ పెరగదు. దేవుడికి దండం పెట్టు అనే దాంతో ప్రారంభమవుతుంది బిడ్డని పెంచే వ్యవహారం. బిడ్డకి నెమ్మదిగా కాస్త విషయాలు పరిశీలించే జ్ఞానం వచ్చేటప్పటికీ ఇంట్లో దేవుడు, పక్కింట్లో దేవుడు, ఎదురింట్లో దేవుడు, ఎదురింటి వాళ్ళ పక్కింట్లో దేవుడు, పక్కింటి వాళ్ళ ఎదురింట్లో దేవుడు, అంతేకాదు బళ్ళో దేవుడు, పుస్తకాల్లో దేవుడు, కొండెక్కితే దేవుడు, ఆకాశంలో దేవుడు. ఈ దిగ్బంధంలో ఒక మనిషికి వెన్నెముక నిలబడి తర్కజ్ఞానం తెలిసేటప్పటికే దేవుడి జబ్బు ముదిరిపోతుంది. ఎన్నెన్నో ఆలోచనలు, తర్క వితర్కాలు, ఊగిసలాటలు, సంఘర్షణలు, చివరికి శరణాగతి. పూర్వం భక్తి స్వర్గం కోసమో పుణ్యం కోసమో అని చాలా కథల్లో చదువుతాం. కానీ ఇప్పుడు స్వర్గం కావాలని ఎవ్వరూ అనరు. లోపల అనుకోరు కూడా. స్వర్గ నరకాల మీద విశ్వాసాలు లేక కాదు, వాటి మీద ఎంత నమ్మకమున్నా ఈనాడు దేవుళ్ళను పూజించేది వాటి కోసం కాదు, జీవితాల్లో కావలసిన వాటి కోసమే దేవుళ్ళను ప్రార్థిస్తారు. ఒక రాజు దేవుళ్ళను ప్రార్థిస్తే తన రాజ్యం విస్తరించాలని, శత్రువుల్ని జయించాలని కోరుకుంటాడు. ఒక వర్తకుడు తన వర్తకం పెరగాలని, లాభాలు పెరగాలని కోరుకుంటాడు. ఈ రోజుల్లో ఒక నిరుద్యోగి ఉద్యోగం కావాలని కోరుతాడు. రాతి ముందో రప్ప ముందో నిలబడి ఒక ఆడపిల్ల, ఆ ఆడపిల్ల తల్లి కూతురికి పెళ్లి సంబంధం కావాలని కోరుతుంది. మగపిల్లాడి తల్లి కొడుక్కి ఎక్కువ కట్నం కావాలని, లాంఛనాలు రావాలని కోరుతుంది. అద్దెళ్లలో పాట్లు పడేవాళ్ళు ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటారు. ఒక దీర్ఘరోగి రోగం కుదిరితే మొక్కుబళ్ళు చెల్లిస్తానని మొక్కుకుంటాడు. ఒక ఉద్యోగి ప్రమోషన్ రావాలని కోరుకుంటాడు. ఈ రకంగా ధనిక వర్గంలోనూ పేద వర్గంలోనూ కూడా ఎవరి అవసరాల కోసం వాళ్ళు కోరుకుంటారు. ఈ కోరికలన్నీ సమాజ పరిస్థితులకు సంబంధించినవే. భగవంతుడు లేడు కాబట్టి ఈ ప్రార్థనల్ని వినేవాళ్ళు, తీర్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ధనిక వర్గం దాని కోరికలను అదే తీర్చుకోగలదు. ప్రజలు లేని భగవంతుళ్ళ వైపు మొహాలు తిప్పి ఉన్నంతకాలము ధనిక వర్గం కోరికలు నెరవేరుతూనే ఉంటాయి. ఈ సమస్య అంతా పేదవర్గానిదే. సమాజం నిరుద్యోగం అనే సమస్య లేకుండా యువతీ యువకులందరికీ పనులు చేసే అవకాశం కల్పిస్తే ఉద్యోగాల కోసం దేవుళ్లకు మొక్కుకోవలసిన పరిస్థితి ఉంటుందా? జబ్బులకు తగిన వైద్య సౌకర్యాల్ని, శ్రద్ధగా బాధ్యతగా వైద్యం చేసే ఆసుపత్రుల్ని సమాజం ఏర్పాటు చేసుకుంటే రోగులు దేవుళ్ళని ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంటుందా? సైన్స్ పరిజ్ఞానమే ఉంటే
ఇంకా వైద్యం కనిపెట్టని జబ్బులను కూడా మనుషులు సహనంతో భరించుకోగలుగుతారు. అలాగే ఏ సమస్య అయినా పేద ప్రజలు ఏ అవసరాల కోసమైతే దేవుళ్ళను ప్రార్థిస్తారో ఆ అవసరాలన్నీ వాళ్ళే ఎంతో సునాయాసంగా తీర్చుకోగలరు. కానీ ఆ జ్ఞానం ప్రజలకు ఏర్పడాలి. అది జరగకుండా ఉండటానికి దోపిడీ ప్రభుత్వం ప్రజలు తమ అవసరాల కోసం దేవుళ్ళనే ప్రార్థించుకునేలాగా ప్రోత్సహిస్తుంది. తిరుపతికి బస్సు సౌకర్యాలు పెంచి, భద్రాచలం గుడికి వెండి రేకులు తాపించి, అన్నవరంలో, సింహాచలంలో ఏదేదో చేసి ప్రజలకు దేవుడి గుళ్ళ మీద ఆకర్షణలు పెంచుతుంది. దోపిడీ ప్రభుత్వం చేసే పరిపాలనలో ప్రజల మూఢనమ్మకాల్ని చెక్కు చెదరనివ్వకుండా ఉంచటం ఒక ముఖ్య భాగం. ప్రజల్ని మూఢత్వంలో ఉంచే మతం దోపిడీ వర్గానికి పెద్ద రక్షణ కవచం. సాధారణంగా మనం వినే దేవుళ్ళు వారి కథలన్నీ ఎంతో శ్రావ్యమైన సంగీతం ద్వారా, చక్కని పాటల ద్వారా వింటూ ఉంటాం. దేవుళ్ళ గురించి పాడే సినిమా పాటల్లో కూడా చక్కని వరుసలు, రాగాలు, కంఠాలు, కవిత్వాలు, రకరకాల సమ్మేళనాలతో ఉంటాయి. ఆ పాటలు మరీ మరీ వినబుద్ధి వేస్తాయి. ఆ పాటలు వినాలని మనకు కలిగే కోరిక, పాటలు వింటుంటే కలిగే ఆనందం అదంతా భక్తే అనుకుంటాం. కానీ పాటలు వింటూ తన్మయత్వం చెందేది భక్తికి కాదు, సంగీత సుఖానికే. ఎంత నాస్తికుడైనా త్యాగరాజ కీర్తనలు, కూచిపూడి గానాలు ఆనందంగా వింటాడు. భక్తులంతా గుంపుగా కూడి హార్మోనియలతో, మద్దెళ్లతో, తాళాలతో భజనలు చేస్తున్నప్పుడు వారికి కలిగే ఆనందం ఆ పాటల వల్లనే అని అర్థం చేసుకోరు. ఎవరు ఉత్సాహంగా పాడితే వారు చాలా గొప్ప భక్తులుగా చలామణి అవుతారు. ఒక్క పాటన్నా పాడకుండాను, వీణలు కానీ, మద్దెళ్ళు కానీ, తాళాలు కానీ, ఒక్క వాయిద్యమైనా లేకుండాను, వాటి శబ్దాల వల్ల ఉత్తేజం తెచ్చుకోకుండాను ఊరికే కూర్చొని భక్తిలోంచి అంత ఉత్సాహం, అంత సుఖం, అంత ఆనందం పొందమనండి ఎవరినైనా, చూద్దాం. దీన్ని బట్టి దేవుళ్లపై భక్తి కలగటానికి 3 కారణాలు కనపడుతున్నాయి. 1, పసితనం నుంచి చుట్టూ సమాజ ప్రభావం వల్ల వచ్చే అలవాటు. 2, తమ సమస్యల్ని, కష్టాల్ని భగవంతుడే తీరుస్తాడు అని అనుకోవటం. 3, గానంలో, సంగీతంలో, కథల్లో ఆనందం. సాధారణంగా భక్తి గురించి తర్క వితర్కాలు జరిగేటప్పుడు అనేక మంది ఒక సందేహం వెలిబుచ్చుతారు. ఎందరో గొప్ప గొప్ప మేధావులు, పండితులు, కవులు, ఎంతో చదివినవారు కూడా దేవుణ్ణి నమ్ముతారే అని. గాంధీ గారు కూడా ఇది ఆ సందేహం వాళ్ళు వెలిబుచ్చేది. ఇది చాలా సహజమైన సందేహమే. ఇంతకు ముందే మనం అనుకున్నట్లు భక్తి కలగటానికి కారణాలు ప్రతి ఒక్కరి మీద ఆ పరిస్థితులే పనిచేస్తాయి. గాంధీ గారైనా, ఇంకో గారు అయినా ఈ సమాజంలో పుట్టి పెరిగిన మనుషులే. అయితే కొంతమంది మనుషులు పెద్దయిన తరువాత, కొంచెం ఆలోచించటం తెలిసిన తరువాత హేతువాదం, నాస్తికత్వం వంటి సిద్ధాంతాలతో పరిచయం కలిగి భక్తిని వదిలేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ. ఇలా మారని వాళ్లే చాలా ఎక్కువ. పేద ప్రజల్లో హేతువాదులు, నాస్తికులు మచ్చుకు కూడా ఉండరు. ఎందుకంటే వారికి ఆ జ్ఞానం అందదు. వారికి ప్రకృతి గురించి తెలుసుకునే చదువులే ఉండవు. చదువులు ఉన్నా ఆ చదువులు బూర్జువా చదువులే. అవి దోపిడీ, శ్రమ సంబంధాల గురించి చెప్పవు. పైగా ఆ నిజాన్ని మరుగుపరుస్తూ అన్నీ అబద్ధాలే చెబుతాయి. కాబట్టి చదువుకున్న వాళ్ళకు కూడా అసలు నిజం అందదు. అంతేగాక వర్తకాల్లోనూ, దోపిడీ రాజకీయాల్లోనూ ఉండేవాళ్ళు తర్కాన్ని బొత్తిగా చేరనివ్వరు. వాళ్ళని వాళ్ళు మభ్యపెట్టుకుంటూ, ప్రజల్ని మభ్యపెడుతూ భక్తిని నిలబెట్టి ఉంచడానికి దానికోసమే ప్రయత్నిస్తారు. గాంధీ గారు కూడా అంతే. ఆయన చిన్న కులస్తులందరికీ
రామనామ జపాన్ని పరిష్కార మార్గంగా చెప్పాడంటే అదంతా కేవలం అమాయకత్వం వల్ల జరిగిందని, ఏ స్వప్రయోజనాన్ని ఆశించకుండా జరిగిందని నమ్మనక్కర్లేదు. ప్రజల్ని అజ్ఞానంలో ఉంచడానికి పాత పండితులందరూ చెప్పిన దంపుళ్ళు ఆ నీతులే ఆయన, గాంధీ, అలాగనే చదువుకున్న కొంతమంది వీళ్ళంతా చెప్పారు, చెప్తూ ఉంటారు. కాకపోతే అహింస, హరిజనులు, సత్యాగ్రహం లాంటి జరీమెరుపులతో గాంధీ గారు చెప్పారు. ఈ ప్రకృతి ఏమిటి, దీని సూత్రాలు ఏమిటి, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ప్రకృతి శాస్త్రాల మీద ఆధారపడి తెలుసుకోవలసిందే. కానీ తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పిల్లి మొగ్గలు వేయడం వల్ల తెలుసుకోగలిగేది ఏమీ ఉండదు. ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం కన్నా అభివృద్ధి చెందిన ఆలోచన విధానము, శ్రమదోపిడిని గ్రహించిన శాస్త్రీయ సిద్ధాంతము వచ్చేశాయి. మనం ఇంకా ఏ మూల గుళ్ళోనో బాబాల పాదాల అడుగునో చేరి మా పిల్లాడికి ఉద్యోగం దొరుకుతుందా, మా పొలంలో మంచి పంట పండుతుందా, మా పిల్లని ఈ నెలన్నా అత్తారు తీసుకెళ్తారా, దీన్ని అని ఈ విధంగా దేవిరించే పరిస్థితిలో ఉన్నామంటే అటు ప్రకృతి శాస్త్రాలు కానీ ఇటు సామాజిక శాస్త్రాలు కానీ ఏవి మన వరకు రాలేదన్నమాట. శ్రీరాముడు సాక్షాత్తు మహావిష్ణువేనని కవులు బాకాలు ఊదితే అదంతా నమ్ముతూ ఈనాటికి రామరాజ్యం కోసం అరులు చాచే స్థితిలో ఉన్నామంటే అది మన అజ్ఞానమే. ఈ భక్తి ఎందుకో, ఇది జీవితాలకేం పనికి వస్తుందో భక్తులకు కూడా తెలీదు. రామాయణంలో రాముడే అన్నాడు, దేవుడు ఎప్పుడూ కనపడడు అని. భరతుడు కూడా తపస్సు వల్ల ఫలితం ఉందో లేదో తెలియనప్పుడు తపస్సు చేస్తూ జీవితం వృధా చేసుకోవటం ఎందుకు అని రామాయణం గ్రంథంలోనే మనకి ఇవి కనిపిస్తాయి. ఈ రకంగా రామాయణంలోనే అనేక పాత్రలు అనేక సందర్భాల్లో దైవం గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరిచాయి. వాటికి జవాబులు దొరకలేదు. సీత, రాముడు చెట్లని పుట్లని పూజిస్తూ ఉంటారు తమ కోరికలు తీర్చమని ఆ రామాయణంలో. అలాంటి వాళ్ళు ఆ రాముడు, సీత మనకు దేవుళ్ళు. వారిని మనం పూజించటం, మన కోరికలు వారిని తీర్చమంటాం. ఇది విచిత్రం, వైపరీత్యం కదూ అంటూ రంగనాయకమ్మ దేవుళ్ళు భక్తి అనేటువంటి అంశాన్ని ఆలోచన కోసం విరచించి అందజేసిన మీదట మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో మీరు ఆలోచించండి అంటూ వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.